జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 13వ వీడియో. గత వీడియోలో మహిళల ఆత్మగౌరవం గురించే చర్చించాను. ఈ వీడియోలో వివాహం అంటే ఏమిటి, సమాజంలో వివాహ వ్యవస్థ అవసరం ఏమిటి చర్చిస్తాను. ఇది ఒక సిద్ధాంతం కనుక ఈ వీడియోలోని ప్రతి పదము ప్రతి వాక్యము ముఖ్యమే. ఏది వదలకుండా చివరి వరకు వినండి. ఇది మీ వీడియో, మీకోసం, మీ పిల్లల కోసం వినండి. ఇటీవల వివాహ వ్యవస్థ మీద కొన్ని వితండవాదాలు సమాజంలో వినబడుతున్నాయి. పిల్లల్ని కనాలంటే పెళ్లి అవసరమా, సంసారం చెయ్యాలంటే పెళ్లి అవసరమా, ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి అనే బంధం లేకుండా సహజీవనం చేస్తే తప్పేమిటి మొదలైనవి. ఆ వితండవాదాలకు సమాధానంగా అసలు వివాహ వ్యవస్థ అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడి ఉంటుంది, దాని ఆవశ్యకత ఏమిటి అనే విషయాలను చర్చిస్తాను. సృష్టిలోని ఇతర జంతువుల నుంచి మనిషిని ప్రత్యేకంగా నిలిపేది వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ అంటే పితృస్వామ్యం. ఇతర జంతువుల్లో ఉన్నది మాతృస్వామ్యం. మాతృస్వామ్యంలో తండ్రి అనే భావన ఉండదు. మగ జంతువు ఆడ జంతువుతో జతకట్టి తన దారిన తాను వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని మగ జంతువులు కూడా అదే ఆడ జంతువుతో జతకట్టి పోతుంటాయి. తాము జతకట్టిన ఆడ జంతువును గుర్తుంచుకోవు. మరో రోజు మరో ఆడ జంతువుతో జతకడతాయి. తరువాత ఆ ఆడ జంతువు గర్భం దాల్చుతుంది. ఏ మగ జంతువు వలన తనకు గర్భం వచ్చిందో ఆ ఆడ జంతువుకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరం ఆ ఆడ జంతువుకు కానీ మగ జంతువుకు కానీ ఉండదు. ఆ జంతువులన్నీ తమ బ్రతుకు తాము బ్రతుకుతాయి. తమ ఆహారాన్ని తాము కష్టపడి సంపాదించుకుంటాయి. ఒక జాతి జంతువులన్నీ సమష్టిగానే జీవిస్తాయి. ఆహారం కోసం కానీ జతకట్టడం కోసం కానీ ఒక జంతువు మరో జంతువును చంపుకోదు. గర్భం దాల్చిన ఆ ఆడ జంతువు ఆ క్షణం నుంచి పిల్లలను ఈనే వరకు తన బరువు బాధ్యతలను, రక్షణను తానే చూసుకుంటుంది. ఏ ఇతర జంతువు వాటికి సాయపడదు. నిర్ణీత కాలానంతరం ఆ ఆడ జంతువు పిల్ల జంతువులకు జన్మనిస్తుంది. ఆ పిల్ల జంతువులన్నీ ఆ ఆడ జంతువు తన ఆస్తిగా భావిస్తుంది. జై హింద్, జై సీతారాం.